మహాభారతం గుడిమల్లం పరశురామేశ్వరాలయం. పరశురామేశ్వరాలయం అని అనటానికి కారణం పరశురామ ప్రతిష్ఠ కావచ్చు. దీనికి సంబంధించినటువంటి కథ మనకి మహాభారతంలో కనిపిస్తుంది. ఈ శివలింగాన్ని పరీక్షగా చూస్తే పురుషలింగాకృతిలో ఉండటం, పురుషలింగాకృతిలో ఉన్నటువంటి లింగానికి ముందు భాగంలో ఒక పురుషుడు తలపాగాను ధరించి చేతిలో కొంచెం వంచబడినటువంటి ఆయుధంతో కనిపిస్తాడు. ఆ కింద ఒక లావాటి మనిషి కూర్చున్నట్లుగా, అంటే ఆ పురుషుడి యొక్క కాళ్ల మధ్యలో కూర్చున్నట్టుగా, ఆ పురుషుని యొక్క శిస్న భాగం నుండి నీరు వస్తున్నట్లుగా మనకి కనిపిస్తుంది. ఈ శివలింగానికి పానమట్టం ఉండదు. సాధారణంగా మనకి ప్రతి దేవాలయంలోనూ కూడా పానమట్టంతో కూడినటువంటి శివలింగం ఉంటుంది. పానమట్టం అమ్మవారైతే పైన లింగం అయ్యవారు అని చెప్తారు. కానీ ఇక్కడున్నటువంటి శివలింగం లోతైన మండువా లాంటి ఒక ప్రాకారం మధ్యలో ఉంటుంది. ఈ ప్రాకారం మీద చిన్న చిన్న బొడిపల్లాంటివి 20 ఉండటం మనం గమనించవచ్చు. ప్రాకారానికి ముందు భాగంలో దుర్గా అమ్మవారి ప్రతిమ కూడా కనిపిస్తుంది. ఈ గుడి ఆగ్నేయ భాగంలో ఉందని మనకి గూగుల్లో కనిపిస్తుంది. దీనిని బట్టి మహాభారతంలోని కథని అన్వయం చేసుకోవచ్చు. భృగుపుత్రుడు ఉశన. దేవతలు వంచించి ఈయన తల్లిని చంపిన కారణంగా దేవతలతో వైరం ఏర్పరచుకున్నాడు. ఇంద్రుడు సర్వలోకాధిపతి, కుబేరుడు ధనాధిపతి. ఇలా దేవతలే ఉచ్చస్థానంలో ఉండటంతో ఉచన భరించలేక కుబేరుని సంపదనంతటినీ అపహరిస్తాడు. కుబేరుడు బాధతో ఈశ్వరుని సహాయాన్ని అడుగుతాడు. ఈశ్వరుడు తన స్నేహితుడైనటువంటి కుబేరుని సంపదను ఉశన అపహరించిన కారణంగా ఆయనను చంపటానికి ఉద్యుక్తుడవుతాడు. ఈశ్వరుని సర్వజ్ఞత్వమునకు భయపడినటువంటి వాడై ఎక్కడా కూడా దాక్కొనడానికి స్థలం లేక ఈశ్వరుని యొక్క త్రిశూలం మధ్య అగ్రభాగం మీద ఈశ్వరుని చింతిస్తూ కూర్చుని ఉంటాడు ఉశుడు. ఈశ్వరుడు అది చూసి ఆ త్రిశూలమును ధనువుగా వంచి దానికి పినాకము అని పేరు పెట్టారు. ఆ అంచు మీద ఉన్నటువంటి ఉశనులను తీసి తన నోట్లో వేసుకుంటాడు. ఆయన కడుపులోకి వెళ్ళి బయటికి రావడానికి మార్గం లేక ఈశ్వరుని కడుపులోనే ఉండిపోతాడు. తరువాత ఈశ్వరుడు కొన్ని సంవత్సరాలు నీటి యందు ఉండి తపస్సు చేశాడు. బ్రహ్మ ఈశ్వరుణ్ణి చూడాలని వచ్చి తపస్సు బాగా జరిగిందా అంటే చాలా బాగా జరిగిందని చెప్తూ తన కడుపులో ఉన్నటువంటి ఈ ఉశనానికి కూడా తన తపఫలం లభిస్తుందని ఎంచి పూర్తిగా బంధించి వేస్తాడు. బయటకు రావడానికి దారి లేక అన్ని మార్గాలు మూసుకొని పోయి ఈశ్వరుని ప్రార్థించగా ఈశ్వరుడు దయతలిచిన వాడై తన శిస్న మార్గం గుండా బయటికి రావలసిందని ఆదేశించాడు. ఆ మార్గం గుండా శుక్ర రూపంలో వచ్చాడు. కాబట్టి ఉశనాకు శుక్రుడు అని పేరు వచ్చింది. శుక్రము అంటే వీర్యము అని నీరు కూడా అర్థం. బయటకు వచ్చిన వాడిని చూసి ఈశ్వరుడు తన కోపాన్ని ప్రదర్శించగా పార్వతీదేవి నీ నుండి వచ్చాడు కాబట్టి అతను మన బిడ్డ, అతనిని వదిలిపెట్టవలసింది అని ప్రార్థిస్తుంది. అందుకే సంతానం విషయంలో జ్యోతిష్యంలో శుక్రస్థితి ప్రధాన కారణంగా చెప్తారు. ఈ శుక్రుడు ఆగ్నేయ భాగంలో ఉంటాడని చెప్తారు. ఇక ఆలయంలో ఈశ్వరుని యొక్క లింగము పురుషలింగాకృతిలో ఉండడము, అది ఊర్ధ్వముఖంగా ఉండటం వలన శివుడు ఊర్ధ్వరేతస్కుడు అని, చుట్టూ పానమట్టము లేకుండటం వలన నదిలో తపస్సు చేసిన వాడుగాను భావించవచ్చు. లింగమునకు ముందు భాగంలో ఉన్న పురుషుడు ఈశ్వరుడే. ఆయన చేతిలో ఉన్నది వంచబడినటువంటి త్రిశూలం ధనస్సుగా మారడం. ధనస్సు ఉంటే సహజంగానే బాణాలు కూడా ఉంటాయి. కాబట్టి బాణాల్ని కూడా అక్కడ చెక్కి ఉండవచ్చు. కింద స్వామి యొక్క శిస్న మార్గం గుండా శుక్రాచార్యుడు ఉద్భవించడం మనం గమనించవచ్చు. మరీ లావుగా ఉన్నాడు. అక్కడ ఉన్నది యక్షుడు కాదు, పుట్టినటువంటి పిల్లవాడుగా మనం భావించవచ్చు. చుట్టూరా 20 బొడిపలు 20 సంవత్సరాలుగా అన్వయించాలి. అంటే శుక్రదశ 20 సంవత్సరాలుంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ మహాభారతంలో జరిగినటువంటి ఈ కథని శిల్పులు చెక్కి ఉంటారు అని మనం భావించవచ్చు. శుక్ర సంబంధితమైనటువంటి దేవాలయం కాబట్టి సంతాన విషయంలో పురుషులకేమైనా లోపాలున్నట్లయితే ఈ దేవాలయాన్ని సందర్శించండి. తద్వారా పూజలు చేయడం, దానివల్ల ప్రతిబంధకాల్ని తొలగించుకోవచ్చు. ఇది తిరుపతికి ఆగ్నేయ దిశలో ఉంది. శుక్రుడు ఆగ్నేయ దిశలో ఉంటాడు కాబట్టి ఈ దేవాలయాన్ని కూడా ఆగ్నేయ దిశలో నిర్మాణం చేసి ఉండవచ్చు. ఇదే విధంగా మనకి కాళహస్తి చూసుకుంటే ఇక్కడ రాహుకేతువులు ప్రధానంగా కనిపిస్తారు. ఈ ప్రాంతాలలో నవగ్రహాలకు సంబంధించినటువంటి దేవాలయాలు ఇంకా ఉండి ఉండవచ్చు. మరిన్ని ఇలాంటి గొప్ప విశేషాలు తెలుసుకోవడానికి మా భారతీయత ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.